హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. జీకే కరెంట్ అఫైర్స్ దీనిలో భాగంగా జూలై 3వ తేదీన జరిగినటువంటి కొన్ని విషయాల కోసం ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. మానవ మేధస్సుతో కృత్రిమ మేధ పోటీ పడగలదా అనే చర్చలు జరుగుతున్న వేళ చైనాకు చెందిన శాస్త్రవేత్తలు జీవశాస్త్రానికి సాంకేతికతను జోడించి సరికొత్త సంచలనానికి తెరతీశారు. తైజిన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మానవ మెదడు కణాలను ఉపయోగించి ఒక హ్యూమనాయిడ్ రోబోను తయారు చేశారు. మూల కణాలతో ఈ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేశారు. ఈ కణాలను ఎలక్ట్రోడ్ ద్వారా కంప్యూటర్ చిప్కు అనుసంధానం చేశారు. దీనికి సమాచారాన్ని ఎన్కోడ్ డీకోడ్ చేయగల సామర్థ్యం ఉంటుంది. అనేది ఉంటుంది. సాధారణ రోబోలు ముందుగా ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారమే పనిచేస్తాయని, ఈ హ్యూమనాయిడ్ రోబో మాత్రం కొత్త విషయాలు నేర్చుకోగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇవి మనుషులకు వైద్య చికిత్స అందించడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నెక్స్ట్ ఇంకొక విషయం, 3D హోలోగ్రామ్స్తో జపాన్ కరెన్సీ. ఇది కూడా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఇష్యూ అండి. ఒక్కసారి జూలై 3న జరిగింది. ఇది కూడా నకిలీ నోట్ల బెడదను నకిలీ నోట్ల బెడదకు చెక్ పెట్టేందుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో జపాన్ కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D హోలోగ్రామ్స్తో కరెన్సీ నోట్లను ముద్రించింది జపాన్. 3D హోలోగ్రామ్స్ సెక్యూరిటీ ఫీచర్లో ఉన్న కొత్తగా ముద్రించిన 10,000 యెన్ అండ్ 5,000 యెన్, నెక్స్ట్ 1,000 యెన్ నోట్లు జపాన్లో బుధవారం నుంచి చలామణిలోకి వచ్చాయి. దేశ సంస్కృతి శాస్త్రీయతను ప్రభావితం చేసిన చారిత్రక ప్రముఖుల ఫోటోలను హోలోగ్రామ్ చూపింది. 20 ఏళ్ల తర్వాత జపాన్ కొత్త నోట్ల ముద్రణ చేపట్టింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కొత్త నోట్లను తీసుకొచ్చింది.